మహారాష్ట్ర దొంగల ముఠాను పోలీసు అరెస్ట్ చేశారు. హెయిర్ కటింగ్ సెలూన్ లో పని పేరుతో నగరంలో తిష్టవేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా సభ్యులు యజమాని విదేశాలకు వెళ్లిన అవకాశాన్ని గమనించి అతని ఇంటిపై దోపిడీకి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఆయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు షాకీర్ అలీ, సుబాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులైమాన్ అనే 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెట్, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తర్వాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు, ఒక రాబరీ చేయడానికి. ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే గిన మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు.